ఈ నెల 29వ తారీఖున దీక్షా దివాస్ ఏర్పాట్లను భారీగా చేయాలని కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చిండు. పార్టీ కార్యాలయాల్లో 1000 మంది నేతలు కూర్చునేలా భారీ ఫ్లెక్సీలు, భారీ ఏర్పాట్లు చేయాలని ఆయన దిశానిర్దేశం చేసింది. అయితే ఇది ఒకసారి పక్కన పెడితే రాష్ట్రంలో బీసీ వేవ్ నడుస్తుంది భారీగా. అంతా బీసీలంతా తమకు జరుగుతున్న అన్యాయాలపై గలమెత్తుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బీసీ వేవ్ రావటం ద్వారా ఏ పార్టీ అయినా బీసీలకు ప్రియారిటీ ఇచ్చేది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ సీఎంను ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ దాదాపుగా బీసీ సీఎంనే ప్రకటించబోతుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ బీసీ సీఎంను ప్రకటించే అవకాశం లేదు. కాబట్టి బీసీ వేవ్ను పైకి రాకుండా చేయాలి. తెలంగాణ సెంటిమెంట్ ఎల్లకాలం ఉండాలి. తద్వారానే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, తద్వారానే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, తద్వారానే వాళ్ళ కుటుంబం ఎల్లకాలం రాజ్యం ఏలిద్ది. కాబట్టి బీసీ తెలంగాణ సెంటిమెంట్ను బతికించే పనిలో కేటీఆర్ పడ్డాడు. దానిలో భాగంగానే దీక్షా దివాస్కి భారీ ఏర్పాట్లు చేయాలి. దీక్షా దివాస్ ఏర్పాట్లు చేసి కేసీఆర్ తెలంగాణ సాధన కోసం చేసిన ప్రయత్నాలను కొనియాడాలని చెప్తాను. ఇప్పుడు తెలంగాణకు కేసీఆర్ తీసుకొచ్చిందా, లేకపోతే విద్యార్థులు తీసుకొచ్చారా, కవులు కళాకారులు తీసుకొచ్చారా పక్కన పెడితే, మీ నాన్న ఫస్ట్ ముఖ్యమంత్రి అయింది కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక తెలంగాణ ఆవిష్కృతం కాలేదని మీ సోదరి కవితనే చెప్తారు. అంతేకాకుండా ఫస్ట్ మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యతనే లేదు. సెకండ్ మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత చాలా తక్కువ. అంతేకాకుండా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఎన్ని ఇచ్చారు బీసీ, ఎస్సీ, ఎస్టీలకి? మీరేమి తీసుకున్నారు? మీరు సామాజిక న్యాయం చేశారా? ఇప్పుడు రేపటి రోజున ఇప్పటికీ మీరు గతంలో ఉద్యమం సమయంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి అది మోసం చేసి మీ నాన్న ముఖ్యమంత్రి అయింది. అదే కాకుండా ఇప్పుడు రేపటి రోజున బీసీ వేవ్ ఇంతకన్నా నడుస్తుందిగా. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటిస్తారా? ప్రకటించరు. ఎల్లకాలం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలి. అందుకోసమే తెలంగాణ సెంటిమెంట్ని ఎల్లకాలం బతికించుకునేందుకు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తారు. బీసీ సెంటిమెంట్ వాళ్ళు ఎక్కువ మాట్లాడట్లే, మీరు గమనించగలరు, ప్రజలారు గమనించండి. బీసీ సెంటిమెంట్ మీద వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. బీసీ రిజర్వేషన్ తగ్గించింది వాళ్ళే, బీసీలకు సామాజిక న్యాయం చేయింది కూడా వాళ్ళే. కానీ ఇవాళ బీసీ సెంటిమెంట్ పైకి లేస్తే రేపు మా పార్టీకి పరిస్థితి ఎట్లా ఉంటుందో, మా పార్టీ ఇబ్బందికరంగా మారచ్చు, మా పార్టీకి అధికారంగా రాకపోవచ్చు అనే భయాందోళన నుంచి దీక్షా దివాస్ లాంటి కార్యక్రమాలు, కేసీఆర్ని కొనియాడే కార్యక్రమాలు వస్తాయి. ఇలాంటి కార్యక్రమాలను బీసీలు, ఎస్సీ, ఎస్టీలు గమనించాలి. నిజంగా మనకి ఏ ఉద్యమం ద్వారా, ఏ నినాదం ద్వారా మనకి లాభం జరిగిద్ది, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో మనం గమనించాలి. బీసీలు ముఖ్యంగా బీసీ వేవ్ విషయంలో కేటీఆర్, కేసీఆర్ చేస్తున్న కుట్రలను గమనించాలి.